ఓం సద్గురుభ్యో నమః. యత్ర దేవైవ రాజేవ అహమే వేదకం సర్వోస్మీతి మన్యతే సోస్య పరమో లోక. రాత్రిపూట స్వప్నంలో మనము మరి మరి స్వప్నంలో మనము అహమే వేదకం సర్వోస్మీతి అని ఒక అనుభవం వచ్చిందనుకో, అది స్వప్నంలో పరమలోకం. అది పరమలోకం. ఆ స్వప్నంలో ఎందుకు వస్తుంది అంటే మనకు జాగ్రత్త అవస్థలో దాన్ని మనము అభ్యాసం చేస్తేనే స్వప్నంలో వస్తుంది అన్నమాట. సోస్య పరమో లోక. ఇక పరమలోకం అని ఎందుకు చెప్పిండంటే అక్కడ భేదం లేదు, అక్కడ భేదం లేదు. మరి అక్కడ మరి అహమే వేదకం సర్వోస్మితి అన్నాడు కదా, సర్వోస్మితి అన్నాం కదా. సర్వోస్మితి అంటే సర్వం మనం అయినాం. ఇప్పుడేమో నేను ఎంతున్నానంటే ఈ నఖశిఖ పర్యంతం ఎంతున్నా అంత అని అనుభవానికి వస్తుంది. నీ శరీరంలో ఎక్కడున్నావు ఎంతున్నావు అంటే నేను ఈ శరీరంలో ఎంతున్నా అంత ఉన్నా అని మన అనుభవానికి వస్తుంది. ఇక రాత్రిపూట స్వప్నానికి పోయేప్పటికేమో మనస్సు ఎంత ఉన్నదో అంత ఉన్నా అంటాం. ఏవైనా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను కొలిసి నేను ఇంత ఉన్నా అని మనం అంటాం. అంత ఉండేది కరెక్టే, మీరు అనే దాంట్లో మేము అనే దాంట్లో ఏం తప్పులేదు. ఇంత ఉండేది కరెక్ట్, కానీ ఇంతే లేవు, ఇంతే లేవు అన్నమాట. ఇంతే లేవు. ఒక 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 కుండ ఉన్నదనుకోండి, కుండ అయితే ఆ కుండ మట్టితో తయారు చేస్తారు కదా. ఆ మట్టితో తయారైన కుండ, దాంట్లో మట్టి ఉంటుంది కదా. ఇక ఆ మట్టి ఒకవేళ నేను ఇంతే అనుకున్నది అనుకో, ఆ కుండ ఎంత ఉందో అంత అవుతుంది. అది నేను ఇంతే అన్నదంటే తప్పేమి లేదు, అంత ఉన్నది. కుండ నిండా మట్టి ఉంది, అది మట్టి తప్ప ఇంకేముంది, అది ఏమి లేదు. కానీ ఆ మట్టి వాస్తవికంగా అంతే ఉందా? అది భూమి నుండి వేరు చేసుకొని అంటుంది, అది పరిచ్ఛిన్న భావంతో అంటుంది. పరిచ్ఛిన్న భావంతో. అదేవిధంగా మనము నా శరీరం ఎంత ఉందో అంతే అభిమానం, లేకపోతే నా కులం ఎంత ఉందో అంతే, లేకపోతే నా పార్టీ ఎంత ఉందో అంతే, లేకపోతే మా రాష్ట్రం ఎంత ఉందో అంతే. ఇక దేశం బయటికి పోతే ఇండియా మాదంటాడు. ఇట్లా మనం కొలుసుకుంటున్నాం అన్నమాట, కొలుసుకుంటున్నాం. ఇండియా మనది అన్నప్పుడు మిగతాదంతా కాదనేగా. ఇప్పుడు శరీరం నేను ఈ శరీరం ఎంత ఉన్నానో అంత అంటే మిగతాదంతా కాదనే కదా. మరి కాదంటే దాన్ని అపరం అంటారు. అది అపరం అంటే అహం సర్వోస్మీతి అనేది సర్వం కాలే. నువ్వు నీ శరీరం వరకు నువ్వు సర్వమైనవు, నీ ఇంద్రియాల వరకు నువ్వు సర్వమైనవు, నీ బుద్ధి వరకు నువ్వు సర్వమైనవు, కానీ సర్వం కాలేదన్నమాట. అంటే మనం సర్వవ్యాపకం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, అహం సర్వోస్మీతి అని ఆ మంత్రం చెప్పుకున్నాం కదా. అక్కడికి పోయి అది మరి దాని ప్రకారంగా సర్వోస్మీతి అంటే ఆ అనుభవం మనకు రావాలి. మనకు భిన్నంగా ఇంకొకటి ఏమీ లేదు. నేనే సర్వం. ఈ శరీరంలో ఎట్లున్నానో సృష్టి నిండా అట్లే ఉన్నా. ఈ శరీరంలో ఎట్లున్నానో సృష్టి నిండా అట్లే ఉన్నా. నేను పరమాత్మ. ఈ సృష్టిలో ఇదంతా అల, నీటి అల. నేను సముద్రం, ఇదంతా అల. ఇది నా స్వరూపం, నాకు భిన్నంగా ఏది లేదు. ఇప్పుడు మనకు భిన్నంగా లేకపోవడం ఉంది కదా, దాన్ని శ్రేష్టం అంటారు. యథార్థం అది. తనకు మనకు భిన్నంగా ఒక ఎంట్రిక కొసంత ఉన్నా, ఎంట్రిక కొసంత ఉన్నా దాని మీద మనకు ఏదో కోరిక కలుగుతుంది. ఏం కోరిక? కావాలని అనిపిస్తుంది, వద్దనని అనిపిస్తుంది, మనకెందుకని అనిపిస్తుంది, ఉదాసీనమని అనిపిస్తుంది. ఇక మనకు కావాలనిపించినప్పుడు దానికోసం మళ్ళీ కర్మ చేస్తాం. ఇక దాంతో కర్మ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎత్ర అన్యదివస్యాత్ తత్ర అన్యో అన్యత్ పశ్యేతు, అన్యో అన్యత్ జిఘ్రేతు, అన్యో అన్యత్ రసయేతు, అన్యో అన్యత్ వదేతు, అన్యో అన్యత్ శృణుయాతు, అన్యో అన్యన్ మన్వీత, అన్యో అన్యత్ స్పృశేతు, అన్యో అన్యత్ విజానీయాత్. మనం మరి మనకంటే కొంచెం భిన్నం ఉన్నా కానీ మనకు అంత ప్రపంచం కనబడుతుంది.
అన్నీ ఉంటాయి. ఇది బాగున్నది, అది బాగలేదు, ఇది బాగుంటుంది, అది బాగలేదు. మన కూరగాయలకు పోతేనే ఎన్ని చూసుకుంటాం, ఇది బాగుంది, అది. వంకాయలు పోతే వంకాయలు 10 దగ్గర ఉంటే 10 దగ్గర చూసుకొని ఏది బాగుంది, ఏది చౌకగా ఉంది ఇవన్నీ చూసుకొని తీసుకొస్తాం కదా. మరి అమ్మగారు బంగారం దుకాణం పోతే కనపడదంతా లాక్కొస్తారా, ఇది మొత్తం చూస్తారు, అంతా చెక్ చేసుకుని ఏది బాగుంది ఏది బాగలే అని చేస్తారు. గుడ్డల దుకాణానికి పంపిస్తే అయితే ఇంకా ఇక చెప్పడానికి వీల్లేదు. వాడు మన బుర్ర చెడిపోయింది దాకా వేస్తాడు అన్నిగా, మొత్తం వేసేసి వీడు బుర్ర చెడిపోయింది అన్ని కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళు అడుగుతారు, దీంట్లో మీరు ఇదంతా చేసిన కదా, దీంట్లో ఏది ఎక్కువ అమ్ముడుపోతుంది, ఏది బాగుందంటే వాడికి దేంట్లో గిట్టుబాటు ఉంటుంది చేస్తారు. అందరూ ఈరోజు ఇదే కొనుక్కోపోతున్నారు, ఇదే సూపర్ ఉంటుంది అని చెప్తారనమాట వాడు. ఇక సరే ఇవన్నీ ఎందుకులే అని ఏదో పట్టుకొచ్చుకుంటారనమాట. ఇట్లా అనేకంగా కనబడ్డప్పుడు ఇట్లా ఈ మాదిరిగా మనకు భిన్నత అనేది ఏర్పడుతుంది. ఈ శరీరం నిండా నేనున్నానే మనకు అభ్యాసం ఉంది, శరీరమే నేనని ఒక అభ్యాసం ఉంది. కానీ అంతటా నేనే ఉన్నాను అభ్యాసం మనకు లేదు. దానికి కారణం ఏంటంటే అదే మనం తావాశ్చైత హితానామనాడ్యైత కేశ సహస్రదా భిన్నస్తావదనిం నాతిష్టంతి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణ అథయత్రం ఘ్రాంతివా జిరంతివా హస్తివ విచ్ఛాదయతి గర్తమివ తత ఇదేవ జాగ్రద్భయం భవతి తద్ అత్ర అవిద్యయా మన్యతే. ఈ మాదిరిగా మనకు ఈ హితానాడులలో మన సూక్ష్మ శరీరం ఉండి, ఆ సూక్ష్మ శరీరము నేనే, దాంట్లో అహం వచ్చేసి అహం దాంట్లో మనం వ్యాపించి ఉన్నాం కాబట్టి సూక్ష్మ శరీరంలో అది ఏదైతే మనం అది అవుతున్నాం. నేను శరీరం ఎంత ఉన్నాం అంటే అంతే ఉన్నాను అనిపిస్తుంది మనకు అనమాట. దీని పేరే అజ్ఞానం. మనం ఇంత లేము. నీ శరీరంలో ఉన్నావు కరెక్టే, ఈ మనసులోనూ ఉన్నావు కరెక్టే, నీ కారణ శరీరంలో, నీ స్థూల శరీరంలో, సూక్ష్మ శరీరంలో ఉన్నావు కరెక్టే. కానీ ఇంతనే లేవు, సర్వవ్యాపకంగా ఉన్నాం. నేను ఇంతనే ఉన్నా అనుకున్నప్పుడు నీకు దీన్ని ఏమంటారంటే దీన్ని పరమలోక అన్నదిగా, ఇక సామాన్య లోకం అంతే. దాన్ని ఏమంటారు, అందరు ఎట్లనో మనం ఎట్లా అనుకున్నామా సామాన్య లోకం అంతే. నేను అనంతం అనుకున్నావా మొత్తం నువ్వే అంతే అన్నమాట. ఈ వేదాంతం అనేది అది నిన్న మన ఒక అమ్మగారు దీన్ని నాకు మెసేజ్ పెట్టింది, స్వామి మీరు చెప్పినప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి, అన్నీ సత్యమే అనిపిస్తుంది, కానీ అది ఆచరణ సాధ్యం కావట్లేదు అంటుంది అన్నమాట. ఆచరణ సాధ్యం కావట్లేదు అన్నప్పుడు మరి ఇంట్లో ఉన్నప్పుడు భార్యను నా భార్య అనాలా, కొడుకును నా కొడుకు అనాలా, ఇల్లును నా ఇల్లు అనాలా, ఆస్తుల్ని నా ఆస్తులు అనాలా. అహం సర్వోస్మితి అంటే నడుస్తుందా? అందుకని పరివ్రాజకం పెట్టిండు. అరే నీ సన్యాసం అయితేనే ఇది వీలవుతుందిరా బాబు. సర్వోహం అస్మితి సర్వోహం అంతా నేనే అనే ఆ భావన చెప్పడానికి వీలవుతుంది. నువ్వు నీళ్ళల్లో ఏలు పెట్టుకొని స్పర్శరహితంగా ఉండాలంటే ఉండలేవు. నీళ్ళల్లో ఏలు పెట్టినప్పుడు స్పర్శ లాగుతుంటుంది, నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టినా స్పర్శ అటుకు లాగేస్తుంటుంది అనమాట. ఆ విధంగా నీ సంసారంలో ఉన్నప్పుడు ఈ భార్య పిల్లల స్పర్శ అనేది తప్పకుంటుంటుంది అని ఆలోచన చేసుకొని కదా యాజ్ఞవల్క్యుడు ప్రవ్రజామ అన్నాడు. నేను ఆ సన్యాసం తీసుకుంటాను ఎందుకన్నారు అనుకున్నావు? దానికోసమే అన్నారు అది. మరి లేకపోతే ఎందుకు ఏర్పడింది సన్యాసం? దానివల్ల ఉంటేనే కదా. ఇది అన్నమాట మనకు అహమే వేదకం సర్వోస్మితి అంతా నేనే అని దాంట్లో కొంచెమన్నా ఒక ఎంట్రిక కోసంత భేదం ఉన్నా అంటే దాని నుండి బయటకు వచ్చిన ఇది నేను కాదు, అంతా నేనే కానీ ఇది నేను కాదు అని అనిపించింది అనుకో, ఇంకా అక్కడ నుండే సృష్టి అన్నమాట. దాంట్లో కామం కోరిక పుడుతుంది, ఇది కావాలని వద్దని అక్కడ నుండి సృష్టి ప్రారంభమవుతుంది అన్నమాట. సృష్టి చిన్నది ఎంటిక కోసంత, ఎంత ఎంటిక కోసంత అన్నమాట అంత. మరి ఎత్రతు అస్య సర్వమాత్మైవాభూతు తత్ర తత్ కేనకం పశ్యేతు తేనకం జిఘ్రేతు తేనకం రసయేతు తేనకం వదేతు కేనకం శృణుయాత్ తేనకం కేనకం మన్వీత కేనకము స్పృశేతు తేనకం విజానీయాత్ విజ్ఞాతారమరే కేన విజానీయాదితి. ఇంకా ముందు వస్తుంది, కొంచెం ముందుంటుంది ఇది ఈ మంత్రము. ఈ విధంగా మనకు భిన్నంగా ఏవి లేనప్పుడు మనం మరి ఇంకేమున్నదంతా మనకు భిన్నంగా ఇంకా
ఏమీ లేదు. ఏమీ లేదన్నమాట. అంటే అది మనం అనుభవానికి రావాలని రావాలి. ఇప్పుడు మనం ఊహించుకుంటున్నాం. మన ఆ అనుభవం పాఠాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు పెద్దలే కరెక్టే చెప్పి ఉంటారు కదా, పెద్దలు కరెక్టే సరిగానే చెప్పి ఉంటారు కదా, అది కరెక్టే అయిండొచ్చు, మనం ఆ విధంగా ఊహించుకోవాలనుకుంటాం. అది ఊహ కాకుండా జీవితం కావాలి. మనం ఊహ కాకుండా జీవితం కావాలా, అప్పుడు మనకు మోక్షస్థితి కలుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మరి మనకు ఇంతకుముందు చెప్పిండు కదా, తద్యథాస్మిన్ ఆకాశే శేనోవా విపర్ణోవా విపరిపత్త శ్రాంత సంహత్యపక్షౌ సమలయాయే ధ్రువతే ఏవమేవాయం పురుష ఏతస్మా అంతాయ ధావతే ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి అని మనకు ఈ 19వ మంత్రంలో చెప్పిండు కదా. మరి గిడ్డేకి ఏ విధంగానైతే ఆకాశంలో రెక్కలు కొట్టి అలసిపోయి తన గూడికొచ్చి శాంతి తీసుకుంటుందో, మనం ఆ విధంగానే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో నానా ఇబ్బందులు పడి గూడికి వచ్చేస్తాం కదా. ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి. అక్కడ జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, 2 స్వప్నాలే. మనకు 3 అవస్థలు 3 స్వప్నాలు అని చెప్పింది కదా ఐతిరేయ ఉపనిషత్తులో చెప్పింది. 3 అవస్థలు 3 స్వప్నాలు. ఏమి ఆ విధంగా మనం అక్కడ మరి అది గూటికి పోయినట్టు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి మన స్వరూపమే మనకు గూడు, మన స్వరూపమే మనకు గూడు. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మనం, ప్రజ్ఞానం అనేది మన స్వరూపం. మనం అజ్ఞాన స్వరూపంలో ఉన్నాం ఇప్పటిదాకా. అజ్ఞాన స్వరూపంలో జాగ్రత్త అవస్థలో ఈ శరీరమేనేనని, ఈ మనస్సేనేనని, ఈ భార్యనే నా పిల్లలు నా వల్లని, ఈ శరీరంలో సంకుచితంలో శరీరంలో జాతులలో మతాలల్లా కులాలల్లా వర్గాలల్లా ఎక్కడికక్కడ సంకుచితం అయిపోయాయి అన్నమాట. సంకుచితం అంటే చాలా చిన్నగా అయిపోయినాం, చాలా చిన్నగా అయిపోయినాం అన్నమాట. ఇప్పుడు నేను చాకలి వాడిని అన్నాడు అనుకో, అది ఎంత చిన్నగా అయిపోయినట్టు, ఇంకా చిన్న. నేను మంగళి అన్నాడు అనుకో, ఇంకెంత చిన్నగా అయిపోయింది, అర్థమైపోయింది కదా. నేను బీజేపీ అన్నాడు అనుకో, అది చిన్నగా అయిపోయింది, మిగతా వాళ్ళంతా కాదని కదా. ఈ విధంగా సంకుచితత్వం ఉంది కదా. ఈ సంకుచితత్వాలన్నీ వదిలిపెట్టి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థ. మనం ఆ విధంగా అనుకుంటున్నాం కదా, మనం ఆ విధంగా సంకుచితత్వంలోనే ఉన్నాం కదా. నేను శరీరం ఎంతనో అంత, నా భార్యనే భార్య, నా పిల్లలే పిల్లలు, నా ఆస్తే నా ఆస్తి. సంకుచితత్వంలో పడిపోయినాం కదా. సర్వోహం సంకుచితత్వంలో ఉన్నప్పుడే శాస్త్రాలు ఇవన్నీ అవసరం పడ్డాయి మనకి. సంకుచితత్వంలో ఉన్నాం కదా. కానీ ఈ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో దీన్ని అన్యతాభావం అంటారు. దీని ప్రజ్ఞానం కాకుండా అజ్ఞానం అన్నమాట. అజ్ఞానంలో ఉన్నాం, అజ్ఞానంలో. అయితే మనం సుషుప్తి అవస్థకు పోయేప్పటికీ ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానమే మన స్వరూపం. ఆ పక్షి అనేది ఒక ఉదాహరణకి చెప్పిండు. పక్షి అనేది ఒక ఉదాహరణ కోసం చెప్పిండు అనమాట. ఆ విధంగానే మనకు ముక్త పురుషుడు కూడా అంతే కదా. ముక్త పురుషుడు కూడా అంతే. ఆ ముక్త పురుషుడు కూడా ఈ ప్రజ్ఞాన స్వరూపంలో ఉంటాడు. సుషుప్తిలో ఎట్లా ఉంటాం మనం, ఏది లేదు, అంతా ప్రజ్ఞాన స్వరూపం అయిపోతాం అన్నమాట. అప్పుడు ఏమన్నా అధ్యాస ఉందా, నేను స్థూల శరీరం అని, లేకపోతే నేను ఏమని, ఇక భార్య అని, పిల్లల్ని ఏమైనా ఉందా? మొత్తం మన స్వరూపంలో ఉన్నాం. మొత్తం మన స్వరూపంలో. కానీ ఆ స్వరూపం మన స్వరూపం, వాస్తవికంగా స్వరూపం మనది. ఆ అవస్థ ఉంది కదా, ఆ అవస్థ శాశ్వతమైన స్వరూపం మనది కాదు, తాత్కాలికంగా. ఎట్లయితే మూర్ఛపోయినవాడు చనిపోయినవాడు ఎట్లనో ఆ విధంగానే తాత్కాలికంగా మనము ఈ బుద్ధి అనేది మన లోపల లీనం అయిపోయింది కదా. బీజంతో పాటు లీనం అయిపోయింది. బీజం ఏంటంటే అజ్ఞానం, స్వరూప జ్ఞానం లేదు కదా మనకు. ఆ స్వరూప జ్ఞానం లేని బీజం ఉంది కదా. ఆ బీజంతో పాటు బుద్ధి లయమైంది కాబట్టి మళ్ళీ బుద్ధి పొద్దున్నే లేచేపటికి సంకుచితం అయిపోతున్నాం. మళ్ళీ అదే మనము
సర్వోస్మిత అహమేవ సర్వోస్మిత అని జాగ్రత్త అవస్థలో మనము సర్వాత్మభావాన్ని పొంది బీజం లేకుండా చేసుకొని నిద్రపోయినామనుకో పొద్దున్నే లేవగానే మనకు అహం సర్వోస్మితి అని వస్తుంది అన్నమాట. జ్ఞానికి జ్ఞానం లేనికి తేడా. అజ్ఞాని యొక్క మనసు అజ్ఞాన బీజంతో మన లోపల లైవ్ అయిపోతుంది. మళ్ళీ పొద్దున్నే లేచినప్పుడు తన స్వరూపం అది ఎట్లుందో అట్లే చూపిస్తుంది. ఇక నేను ఇంతే అంటుంది అన్నమాట. మనం ఇంతే మనకు అట్లా అనుభవానికి వస్తుంది అన్నమాట. మనకు అట్లా వస్తుందా లేదా? అట్లే వస్తుంది కదా. ఆ విధంగా అయితే అది ముక్త పురుషుడికి ఏంటంటే జాగ్రత్త అవస్థలో మనము అహమేవ సర్వోస్మితి మన్యతే అంత నేనే సర్వము అని జ్ఞానం కలిగి నిద్రపోతారు కదా, సుషుప్తికి వెళ్తారు కదా. మళ్ళీ మెలకువగానే అదే బుద్ధి వస్తుంది కదా బయటికి. అజ్ఞానం లేని బుద్ధి వస్తుంది కదా, జ్ఞానస్వరూపమైన బుద్ధి వస్తుంది కదా. పొద్దున్నే లేవగానే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానంతో ఉంటుంది అన్నమాట. ఇది ఒక ఈ డేగ పక్షిది ఒక చిన్న ఉదాహరణ కోసం చెప్పిండు అనమాట. ఒక చిన్న ఉదాహరణ. డేగాది వచ్చేసి దాంట్లో రెస్ట్ తీసుకుని పొద్దున్నే లేచి మళ్ళీ వేటాడుతుంది కదా. ఉదాహరణ. ముక్త పురుషునికి అది సెట్ కాదు, ఇది అజ్ఞానికి సెట్ అవుతుంది. ఎందుకంటే వాడు వచ్చాడు, వాడి స్వరూపంలో నిలబడ్డాడు, మళ్ళీ కొంచెం పోవాలి, మళ్ళీ చుతురయ్యాడు, మళ్ళీ పడ్డాడు. ఈ విధంగా అది ముక్త పురుషుడికి కాదు. ఇప్పుడు చెప్పే పాఠం ముక్త పురుషునికి సంబంధించింది కాదు, జీవుడికి సంబంధించిన పాఠం. అంటే అజ్ఞాని, స్వరూప జ్ఞానం లేని అజ్ఞానం ఉంది కదా. ఆ అజ్ఞానాన్ని మనం వదులుకున్నాం అనుకోండి, అజ్ఞానాన్ని మనం వదులుకున్నాం అనుకోండి, అయితే మన వదులుకున్నప్పుడు మన స్వరూపం ఎట్లుంటుంది? మన స్వరూపము ఎత్ర సుప్తో నకంచన కామం కామైతే నకంచన జాగ్రత్త స్వప్నము సుషుప్తి లేదు. ఒకటేమో బద్ధ పురుషుడు నిద్రపోయిండు అంటే జ్ఞానం బుద్ధికి జ్ఞానం మనకి బుద్ధి ద్వారానే కదా జ్ఞానం కలుగుతుంది. మనకు ఆ జ్ఞానం కలగలేదు, శ్రవణం లేదు, మరణం లేదు, నిధిధ్యాసనం లేదు, ఏది లేదన్నమాట. ఇక మళ్ళీ ఒకవేళ మనం సాధన చేసి అహమేవ సర్వోస్మితి మన్యతే అని మన స్వరూప జ్ఞానానికి వెళ్ళిపోయినాం అనుకోండి, స్వరూప జ్ఞానానికి వెళ్ళిపోయినాం అనుకోండి, అప్పుడు సుషుప్తులు ఎట్లుంటాం మనం? ఇద్దరు సమానంగానే అనిపిస్తుంది. జ్ఞానం లేనోడు సుషుప్తికి పోతే ఎట్లుంటుందో, జ్ఞానం ఉన్నోడు సుషుప్తికి పోతే కూడా అట్లే ఉంటుంది. కానీ తేడా కనబడదు కానీ ఉంటుంది. అంతే కదా, తేడా కనబడదు కానీ ఉంటుంది. ఎందుకంటే మామూలుడికి బీజభావంతో మనసు లయం అయిపోయింది మన లోపల. అవును, వాడి బీజాలు ఉన్నాయి, అజ్ఞాన బీజాలు అన్నీ ఉన్నాయి కదా. బీజభావంతో అట్లే ఉంది. అజ్ఞానమే బీజం, ఇది ఏముంది స్వరూప జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞానమే బీజం. నేను మనిషిని అనుకుంటా నిద్రపోతే పొద్దున్నే లేవని నేను మనిషిని అనిపిస్తుంది. నేను సర్పంచ్ని అనుకుని నిద్రపోతే పొద్దున్నే లేవని నేను సర్పంచ్ని అనిపిస్తుంది. నేను టీచర్ని అనుకుంటూ నిద్రపోతే పొద్దున్నే నేను టీచర్ను అని అనిపిస్తుంది. అంటే నేను మనస్సుతో ఏది నేను గట్టిగా దృఢపరుచుకుంటానో, మనస్సు ఎట్లా దృఢపరుచుకుందో అదే నీది అయింది కదా. మనం ఏం దృఢపరచుకోలే, మనస్సే దృఢపరుచుకున్నది. దానికి జ్ఞానం లేదు. ఆ బుద్ధికి జ్ఞానం లేక బుద్ధి ఏది అనుకుంటుంటే మనం అదే అనుకుంటున్నాం అన్నమాట. బుద్ధి ఏది అనుకుంటుంటే అదే. మనకి ఏ విధంగా ఈ అజ్ఞానం పోయే కొద్దీ గురువు దగ్గర కూర్చొని శ్రవణ మరణ నిధిధ్యాసనాలు చేసి అహమే వేదకము సర్వోస్మితి అంటే నేనే అంత పరమాత్మ స్వరూపం అని మెల్లగా జ్ఞానం కలిగింది అనుకోండి. జ్ఞానం కలిగిపోతే అజ్ఞానం దూరం అవుతూ ఉంటుంది. ఆ బుద్ధితోటే అజ్ఞానం వచ్చింది, బుద్ధితోటే అజ్ఞానం పోతుంది అన్నమాట. కాబట్టి ఈ అజ్ఞానం అనేది అంటే ఇది బుద్ధితో వచ్చింది, ఇది ఆగంతుకం అన్నమాట. నిన్న ఉన్న మన క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది మొత్తం. అర్థమైందా? అది బుద్ధి, మనం బుద్ధి ద్వారా మనం విముక్తి అన్నమాట. అర్థమైంది కదా? ఈ బుద్ధితోటి మనకు బంధం ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. అదే బుద్ధి ద్వారా మనం బంధం లేదని మనం శ్రవణ మరణ నిధిధ్యాసనాల ద్వారా ఎంతకెంతకి అజ్ఞానం తగ్గించుకొని మొత్తం అహమే వేదకము సర్వోస్మితి మన్యతే అని అట్లా మరణంలో ఉంటే
అది ఇక దాన్నే మోక్షం అంటారు. అప్పుడు మనకు అజ్ఞానం లేదు ఇక. అంతే. మరి ఈ అజ్ఞానం ఎక్కడి నుండి వచ్చేటే బుద్ధి వల్ల వచ్చింది. బుద్ధి అట్లా అనుకుంటుంటే మరి నేను అట్లా ఉన్నాను అనుకోవడం తప్పే కదా. అది బుద్ధి అట్లే ఉంటుంది. బుద్ధి అట్లే ఉంటుంది. మామిడి చెట్లు ఎట్లా ఉంటుంది అంటే అది అట్లే ఉంటుంది. చింత చెట్లు ఎట్లా ఉంటుంది అంటే అట్లే ఉంటుంది. కుక్క ఎట్లా ఉంటుంది అంటే అట్లే ఉంటుంది. పశువు ఎట్లా ఉంటుంది అంటే అట్లే ఉంటుంది. బుద్ధి ఎట్లా ఉంటుంది అంటే అది అట్లే ఉంటుంది. అది ఉన్నదని మనం అనుకుంటే ఎట్లా? అది అట్లే ఉంటుంది. అది ఎట్లుందో మనం ఎట్లుందో అనుకోవడమే దాని బంధం. అంతే. అది అట్లే ఉంటుంది. నేను ఇట్లే ఉన్నాను అనుకోవడం మోక్షం. నేను కొంచెము బుర్ర వేడైందని వదిలిపెట్టా. భావం కాదు, జ్ఞానం అజ్ఞానం ఇక్కడ. అంతే. అదే నా బుద్ధితో నేనే వచ్చి బంధంలో ఇరుక్కున్నాను. నీ బుద్ధితో అది కాదు. ఇప్పుడు బుద్ధి మనము నేను ఇంతే అనుకున్నప్పుడు అంతే ఉంటాం. అంతే ఉంటుంది. కానీ నాకు జ్ఞానం కలిసి నేను ఇంతే లేదు, బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నా, నేను సముద్రము అల కాదు, నేను సముద్రము అల కాదు, నేను కుండ కాదు, నేను మట్టిని, కుండ కాదు మట్టిని, నేను మట్టిని, నేను సర్పం కాదు రజ్జుని అని మాత్రం కూర్చుంటే అది దాని పేరు జ్ఞానం అంటారు అన్నమాట. ఈ అజ్ఞానం బుద్ధి వల్ల వచ్చింది మనకు. అది మెల్లగా శ్రవణ మరణ నిధిధ్యాసనం చేస్తే పోతుంది కదా. మరి పోతుంది, ఆగంతుకం కాబట్టి వచ్చింది పోయింది. అది అంతే కదా. అది ఆగంతుకం. అది స్వరూపం అయితే పోదు కదా. మరి పోతున్నట్టు మనకు అనుభవంలో ఉంది కదా. అనుభవంలో ఉన్నది కాబట్టి ఆగంతుకం. అది ఎంతోమంది మహాత్ములు అనుభవాన్ని పొందిండ్రు కదా. ముందు వస్తుంది, చాలా వస్తుంది. ఇప్పుడు మహానుభావుల సంగతి పోనీ, వాళ్ళు ఏదో చెప్పారు అనుకుందాం. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను ఏది లేకుండా నా స్వరూపంలో నేను నిలబడితే, ఇప్పుడు మీ పాఠం జరుగుతున్నంతసేపు నేను నా స్వరూపంలో నేను ఉన్నాను. నాకు కింద నుంచి ఇప్పుడు పైన 4 అంతస్తుల పైన ఉన్నోడికి కింద ఏం జరుగుతుందో ఇప్పుడు మనకు 16 పాఠాలు అయిపోయింది. 16 పాఠాల ముందు ఎట్లున్నారో మీరు అట్లే ఉన్నారా? లేదు. మరి ఎంతో కొంత అజ్ఞానం తగ్గింది కదా. మరి తగ్గింది ఎక్కడ తగ్గింది? అది బుద్ధిలోనే కదా. తగ్గుతుంది కదా, అది పోతుంది కదా. అది మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా. అజ్ఞానం అనేది ఆగంతుకం, వచ్చింది పోతుంది. అది మన స్వరూపం అయితే పోదు. కంక్లూజన్కి వచ్చింది. మొన్నటి పాయింట్ ఫుల్ కంక్లూజన్కి వచ్చింది. అబ్బా మొన్న ఇదే కదా స్వామిజీ పాయింటే ఇది కదా. అది నాకు నా స్వరూపం కాదు, ఆగంతుకం రూపమే అని అప్పుడు నేను ఫిక్స్ చేశా. ఆగంతుకం ఎట్లొచ్చింది అంటే ఈ హితానాడులలో సూక్ష్మ శరీరం ఉండి, ఆ సూక్ష్మ శరీరంలో అంటే మన బుద్ధిలో జన్మజన్మాల సంస్కారాలు ఉండి, దానికి ఆ ఆహారం యొక్క ప్రభావంతో జాగ్రత్తావస్థలో చేసిన పనులతోటి ఆ మనస్సు ఏదేది అనుకుంటుందో, ఇంక జాగ్రత్తావస్థలో జరిగేది కూడా అదే. మన స్వప్నాన్ని అనుకుంటున్నాం కదా, జాగ్రత్తావస్థలో జరిగేది కూడా అదే. అంతే. ఇప్పుడు స్వప్నంలో మన శరీరము లోపల ఉన్నట్టు అనిపిస్తుందా, బయట ఉన్నట్టు అనిపిస్తుందా? లోపల ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే నేను స్వప్నం చూస్తున్నా, నేను స్వప్నద్రష్టను వేరే, ఈ శరీరం కల్పించబడ్డది అని అనిపిస్తుందా? మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందో అప్పుడే అనిపిస్తుంది కదా. అది బయటనే అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది కదా. ఆడ స్వప్నంలో ఏది అనిపిస్తుందో ఇప్పుడు అదే అనిపిస్తుంది. అంటే స్వప్నంలో ఏ హితనాడులలో ఉన్నవో జాగ్రత్తలు కూడా అదే హితనాడులలో ఉన్నవు. మరి స్వప్నంలో ఏ జన్మాంతరాల సంస్కారం ఉందో ఇప్పుడు కూడా అదే సంస్కారం ఉంది. స్వప్నంలో ఏ ఆహారాలు తిని నువ్వు వ్యవహారం చేస్తున్నావో జాగ్రత్తలు కూడా అదే వ్యవహారంతో. ఇక్కడ ఒక కార్యకరణ సంఘాతం ఇక్కడ తోడైంది, జరిగేది అంతా జరుగుతుంది. అందుకనే స్వప్నం అని చెప్పేసి. అక్కడ కార్యకరణ సంఘాతం లేదు, సంఘాతం ఉంది, కానీ లోపల జరిగేదంతా ఒకటే. స్వప్నంలో ఏం జరుగుతున్నదో జాగ్రత్తలు కూడా అదే జరుగుతున్నది. కాబట్టి అయితే 3 అవస్థలు స్వప్నం. అందుకే చెప్పింది, దాన్ని అర్థం చేసుకుంటలే మనం. అంతే. నాకు అర్థమైంది. స్వప్నంలో ఏం జరుగుతున్నదో జాగ్రత్తలు అదే జరుగుతున్నది. అని నా ఊహలే అంతదే. ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలనుకున్నప్పుడు మీరు నా భావంలోకి వచ్చారు. క్లాసు నీ ఊహ కాదు కదా, నీ బుద్ధి ఊహ కదా. అదే బుద్ధి ఊహ. అంటే ఇప్పుడు బుద్ధితో తాదాత్మ్యం చెందడం వల్ల ఇంత మాట వల్ల మరి ఆడికే వచ్చేస్తారు మీరు. మళ్ళీ
పాత్రలో ప్రవేశించాలి కదా. పాత్రలు అంటే అట్లా బుద్ధి స్వప్నంలో ఏ విధంగా బుద్ధి అనుకుంటే ఆ బుద్ధి ప్రకారంగానే మనం ఉన్నామో ఆ విధంగా జాగ్రత్త అవస్థలో మనసు ఏదనుకుంటే అదే నేను అనుకుంటాం. మనసు శరీరం అనుకుంటే శరీరం అనుకుంటున్నాం. ఇక మనసు ఏ అవతారం ఎత్తితే ఇప్పుడు మహావిష్ణువేమో 10 అవతారాలు ఎత్తిండు. ఈ మనసు ఎన్ని అవతారాలు ఎత్తుతుందో నారాయణ 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 అన్ని అవతారాలు నేనే అంటాంగా. అంతా నేనే. అది ఎక్కడ జరుగుతున్నది? స్వప్నంలో ఏ విధంగా హితానాడులలో జరుగుతుందో జాగ్రత్తలు కూడా అదే హితానాడులలో ఉన్నావు. ఇప్పుడేమో జాగ్రత్త అవస్థలో హితానాడు నుండి బయటకు వచ్చే వ్యవహారం చేస్తుంది అంతఃకరణం బుద్ధి. అంతే. ఇప్పుడు స్వప్నంలోనేమో ఆ హితానాడుల నుండి వ్యవహారం చేసింది, ఓ ప్రపంచం అంతా నాట్యం ఆడింది. మరి ఇప్పుడు హితానాడుల నుండి బయటకు వచ్చి ఆడుతుంది అది. సరే, హితానాడులలో అప్పుడు హితానాడులలో బుద్ధి ఉన్నది, బుద్ధిలో నువ్వు ఉన్నావు. మరి ఇప్పుడేమన్నా తేడా ఉందా? ఇప్పుడు అవే హితానాడులో అదే బుద్ధి, దాంట్లోనే నువ్వు ఉన్నావు. అదేదనుకుంటున్నావు నువ్వు అది అనుకుంటున్నావు. ఇక మరి స్వప్నంగా పోతే ఏమవుద్ది? ఇది ఏమవుద్ది చెప్పండి? ఇక ఖచ్చితంగా స్వప్నమే. కాకపోతే ఏమిందంటే అక్కడ కార్యకరణ సంఘాతం అంటే శరీరం ఉంది కదా, శరీరం ఇంద్రియాలు మనకు తోడు కాలేదు, అవి కల్పన. ఇక్కడనేమో పుణ్యపాపాలు తగులుతాయి, ఆడ తగలయి. అక్కడ నువ్వు ఎంతమందిని హత్య చేసినా నీకేమి పాపం తగలదు, ఎంతమందిని ఉద్ధరించినా నీకేమి పుణ్యం జరగదు. నువ్వు ఆడ సన్యాసం తీసుకున్నా నీకే మోక్షము రాదు. స్వప్నంలో సన్యాసం తీసుకున్నా నీకే మోక్షం రాదన్నమాట. అదే జాగ్రత్త అవస్థలో కార్యకరణ సంఘాతం మనకు ఉంటుంది. కాబట్టి కార్యకరణ సంఘాతంతో మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ అనేది అంతఃకరణానికి చెందుతుంది. అది ఇది ఒకటే తేడా. కార్యకరణ సంఘాతం ఇక్కడ కనపడుతుంది, చేరుతుంది, ప్లస్ అవుతుంది, అంతే ప్లస్ అవుతుంది. లోపల జరిగేది రెండు ఒకటే. స్వప్నంలో నీకేమి జరుగుతున్నదో జాగ్రత్తలో మనకు అదే జరుగుతున్నది, ఏమి తేడా లేదు. ఇసుమంచ కూడా లేదు. ఇసుమంత అంటే ఎంటిక కోసంత కూడా తేడా లేదు. దీంట్లో ప్లస్ కలిసింది ఏంటంటే ఈ స్థూల శరీరము ఈ కార్యకరణ సంఘాతం ఒకటి కలిసింది అన్నమాట. కార్యకరణ సంఘాతం కలిసినంత మాత్రాన నీ హితనాడులు మాయమైపోయినాయా, నీ అంతఃకరణ మాయమైపోయిందా, నీ జన్మాంతర సంస్కారాలు మాయమైపోయినాయా? అక్కడ ఏ విధంగా అయితే కొత్త కొత్త విషయాలను చూసి ఏ విధంగా స్ఫురించినావో ఇక్కడ మేల్కొన్న తర్వాత ఈ విషయాలను చూసి ఇక్కడ స్ఫురిస్తున్నావు. ఇదే నేను అనుకుంటున్నాం అన్నమాట. అంతేనండి. ఎందుకంటే స్వప్నంలో మనం ఎట్లున్నామో జాగ్రత్త కూడా అట్లే ఉన్నాము, ఏ తేడా లేదు. నిజమంతా కూడా తేడా లేదు. దీంట్లో కార్యకరణ సంఘాతం కలిసింది, ఆడ కార్యకరణ సంఘాతానికి వ్యతిరేకంగా ఉంది, అంతే తేడా తప్ప మిగతాదా హితానాడుల్లో తేడా లేదు. హితానాడులో ఉన్న రసంలో తేడా లేదు, దాంట్లో ఉన్న సూక్ష్మ శరీరంలో తేడా లేదు, ఆ సూక్ష్మ శరీరంలో మనం ఉన్నది తేడా లేదు. ఆ మనసు ఏదనుకుంటే మనం అది అనుకోవడంలో కూడా ఏమి తేడా లేదు. అర్థమైందా? అర్థమైందా? సరే, ఇప్పుడు మరి 3 అవస్థలు 3 స్వప్నాలు అన్నారు. సరే, ఇది అసంగతమైన చెప్పిన, ఇది అసంగతమైన చెప్పిన. అయితే ఇప్పుడు మనం సుషుప్తి అవస్థలో జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే సుషుప్తి అవస్థలో మన లోపల బుద్ధి బీజరూపం బీజ సహితంగా అంటే అజ్ఞాన సహితంగా లయం అవుతుంది. కాబట్టి పొద్దున్నే లేవగానే మళ్ళీ అజ్ఞానంతో వస్తుంది అనమాట. నేను మనిషిని, నేను పశువును, నేను పక్షిని అనుకుంటూ వచ్చేస్తుంది. కానీ అక్కడ నిద్రించినంతసేపు మాత్రం ముక్త పురుషునికి తనకేం తేడా ఉండదు. అంత మాత్రాన సుషుప్తి ముక్తి పురుషుడు ఒక్కడు అని చెప్పడానికి లేదు, ఒకటే అవస్థ అని చెప్పడానికి లేదండి. తాత్కాలికం అది కేవలం తాత్కాలికం అన్నమాట. కానీ అక్కడ మన స్వరూపాన్ని గురించి మనం ఊహించుకోవచ్చు. మన స్వరూపాన్ని గురించి మనం ఊహించుకోవచ్చు, ఇప్పుడు చర్చించుకోవచ్చు. అవునండి, మన స్వరూపాన్ని చర్చించుకోవచ్చు. ఎందుకంటే మనం సుషుప్తులు ఉన్నది మనమే కదా. మరి మనకు అనుభవం ఉంది కదా ఎట్లున్నామో. ఆ టైంలో లేకున్నా కానీ లేచిన తర్వాత నేను అనుభవం ఉంది కదా, మనకు ఉంది కదా, మనకి కదా ఉండేది. జాగ్రత్త ఎట్లా మనకుందో, స్వప్నం ఎట్లా మనకుందో, సుషుప్తి కూడా మనకంటే మన బుద్ధికి మనకంటే మన బుద్ధికి బుద్ధి మనం ఒకటే ఉన్నాం కదా, సమానస్సన్న అయిపోయినాం కదా. అయితే ఆ స్వరూపాన్ని చెప్తున్నాడు అనమాట. మనం సుషుప్తిలో ఉన్నప్పుడు మన స్వరూపం ఉంటుంది కదా, ఆ మన స్వరూపం ఎట్లుంటుంది
ఇప్పుడు జాగ్రత్త అంటే ఇట్లుంది, జాగ్రత్త ఎవరంటే నేను రాజుని అంటారు, నీ అడ్రస్ అంతా చెప్తావు. మళ్ళీ అక్కడి నుంచి వస్తాడు ఆ లింక్ మధ్యలో ఇంకోటి దూరింది కదా మంత్రము, ఆ మంత్రం దూరింది కదా. మరి స్వప్నంలో ఎట్లున్నావు అంటే ఏదో చెప్తావు, ఇట్లా అయినా అట్లా అయినా అని. కానీ సుషుప్తిలో ఎట్లున్నావు అనేది మనకు సరిగ్గా అనుభవానికి లేదు కదా. అనుభవం ఉన్నా అది చెప్పలేని అనుభవం. ఏమంటారు దాన్ని? చెప్పలేని అనుభవం అన్నమాట. మనం ఎట్లుంటామో మనకు చెప్పలేము. ఆ చెప్పలేని అనుభవాన్ని చెప్తున్నారు ఇక్కడ. చెప్పలేని అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ టైంలో ఏదైతే మనకు బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత నేనే అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మజ్ఞానం శమని అదే మనకు నిధిధ్యాసన చేసిన తర్వాత అనుభవానికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటామో, ఏ విధంగా ఉంటామో ఆ స్వరూపం మనకు అనుభవం లేదు కదా. ఇది చెప్తున్నాడు. అంటే ఇంచుమించు మనం ఇక్కడ అక్కడ రెండు ఒకటే రకంగా ఉంటాం, కానీ అది అనుభవంలో లేదు మనకు. జాగ్రత్త అనుభవంలో ఉంది, స్వప్నం అనుభవంలో, కానీ సుషుప్తిలో ఎట్లుంటావు మనకు అనుభవం లేదు. ఎట్లున్నామంటే అంత ప్రపంచం అంతా మర్చిపోయినాం, ఏం తెలవలేదు, ఏమీ తెలియలేదు, హాయిగా ఉన్నా. అంటే ఈ జాగ్రత్త స్వప్న ఈ గొడవలు ఏం లేకుండా హాయిగా ఉన్నా ఇంతే తెలుస్తుంది. కానీ నువ్వు ఏ స్వరూపంలో ఉన్నావు, జాగ్రత్తలో ఈ స్వరూపంలో ఉన్నావు, స్వప్నంలో ఆ స్వరూపంలో ఉన్నావు, సుషుప్తిలో ఏ స్వరూపంలో ఉన్నావు అంటే ఏమో ఏ స్వరూపంలో ఉన్నావు నాకు తెలియదు అంటాడు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏ స్వరూపం. తద్వా అస్యేది అతిచ్ఛంద అపహత పాప్మ అభయగం రూపం తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్తో నాంతరం వేద నా బాహ్యం ఏవమేవాయం పురుష ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్తో నా బాహ్యం కించన వేద నాంతరం తద్వా అస్యాదేతత్ ఆప్తకామం ఆత్మకామం అకామగుం రూపగుం లోక్షోకాంతరం. తద్వా అక్కడ వదిలిపెట్టినామన్నా. ఎక్కడ యథాశేనోవా సుపర్ణా విపరిపత్య శ్రాంత సంహత్య పక్షౌ సంలయాయేతే ఏవమేవాయం పురుష మరి ప్రాజ్ఞేనాత్మన సంపరిష్వక్తో అక్కడ వచ్చింది కదా. నత ఏమి తద్యథాస్మిన్ శేనోవా సంలయాయ ధ్రియతే ఏవమేవాయం పురుష ఏతస్మా అంతాయ ధావతే ఏతస్మా అంతాయ ధావతే ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి. అట్లాంటి తద్వా అస్య ఆ విధంగా నిద్రపోయిన మనకు తద్వాని ఇక్కడ 21వ మంత్రంలో వచ్చింది కదా. తద్వా ఆ విధంగా ఏ విధంగా గద్దె ఎట్లయితే గూట్లోకి వచ్చి నిద్రపోయిందో అప్పుడు మనం స్థూల సూక్ష్మ అన్ని కారణ శరీరాలను పక్కన పెట్టి మన గూటి అంటే మన స్వరూపములో అది మన అది కలుపుకోవాలన్నమాట. ఆడనేమో రైలు ఇంజన్ ఉంది, ఇది పెట్టే మధ్యలో గ్యాప్ వచ్చింది అన్నమాట, దీన్ని తగిలించుకొని చదువుకోవాలి. తద్వా అస్య ఆ సుషుప్తి అవస్థలో ఉన్న మనకు స్వరూపం ఏంది అంటే అతి ఛంద. ఛంద అంటే కోరిక. ఛంద అంటే కోరిక. మామూలుగా ఛంద మరి పయస్పైసి పయాంసి అన్నట్టు ఇక్కడ ఛందస్సు ఛందసి ఛందాంసి అనే శబ్ద ప్రయోగం ఉండాలా, కానీ ఇక్కడ వేరే ప్రయోగం చేసిండు అనమాట. ఇక్కడ ఛంద అంటే కోరిక. ఛంద అంటే కోరిక. ఇది ఏమి మన ఛందస్సులు ఉంటాయి కదా, అనుష్ఠుప్ ఛందత్తు త్రిశుప్తి అని చెప్తూ అక్కడనేమో ఛందసి ఛందాంసి పయస్పైసి పయాంసి అన్నట్టు ప్రయోగాలు ఉంటాయి. ఇక్కడ ఆ ప్రయోగం కాదనమాట. ఛంద అంటే కోరిక అనమాట. మరి ఎక్కడైతే భిన్నం ఉంటే అక్కడ కోరిక ఉంటుంది. ఎక్కడైతే ఒక ఎంట్రిక మందమన్నా నీకంటే భిన్నంగా ఏదైనా కనబడితే దాని మీద కోరిక కనబడుతుంది. అప్పుడు మనసు ఆ భేదాన్ని సృష్టించే బుద్ధి లేదు కదా, అందుకే కోరిక లేదు. ఆ భేదాన్ని సృష్టించే బుద్ధి ఆ బుద్ధి లేదు కాబట్టి ఆడ మనకి మన వస్తువు ఎదురుగా ఏ వస్తువు లేదు కదా, కాబట్టి నేను ఏం చెప్పలేకపోయాను. ఏ వస్తువు లేదు కదా, లేదు కాబట్టి ఏ కోరిక లేదు. వస్తువు ఉంటే కోరిక ఉంటుంది. వస్తువు లేనప్పుడు ఏం కోరిక ఉంటుంది? ఇప్పుడు 10 రకాల కూరలు ఉంటే ఏదోటి తినాల్సి వస్తుంది, 10 రకాల వడ్డన చేసి ఏదోటి తినాల్సి వస్తుంది. ఏం లేకపోతే నీకేం కోరిక ఉంటుంది?
ఏదో ఒకటి తినాలని బుద్ధి పుడుతుంది ఇంకోటి అదొకటి. ఎందుకంటే ఇంతకు తిని ఇక్కడ అది కూడా లేదు, బుద్ధే లేదు, అసలు బుద్ధే లేదనమాట. తద్ద అస్య అతిచ్ఛంద అపహత పాప్మ. అపహత పాప్మ. పాప్మ అంటే ధర్మాలు, పుణ్యపాపాలకు సంబంధించిన సుఖ దుఃఖాలు ఏవీ లేవు. ఎందుకంటే పుణ్యపాపాలు చేసేది కార్యకరణ సంఘాతం. ఈ అంత సైన్యం అంతా లయమైంది. ఏమీ లేదు అక్కడ. కార్యకరణ సంఘాతం అంతా లైవ్ అయిపోయింది. ఎట్లుంటుందంటే నిన్న కొంచెము పెద్దగా అయిపోయి గజిబిజి అవుతుందని ఊరుకున్నా. నిన్న లయం ఉంది కదా, ఇప్పుడు నదులన్నీ సముద్రంలో కలిసినట్టు, రూపాలన్నీ కంటిలో కలిసినట్టు, శబ్దాలన్నీ చెవిలో కలిసినట్టు అంటే ఇంద్రియంలో, రసాలన్నీ నాలికలో కలిసినట్టు అంటే రసనేంద్రియంలో అని, వాసనలన్నీ ముక్కులు అంటే ఘ్రాణేంద్రియంలో కలిసినట్టు, స్పర్శలన్నీ స్పర్శేంద్రియంలో కలిసిపోయినట్టు, క్రియలన్నీ చేతిలో కలిసిపోయినట్టు, వేదాలన్నీ నాలుకలో కలిసిపోయినట్టు అన్నాం కదా. మరి అది ఇప్పుడు రూపం వచ్చి కంటిలో లయమైపోయింది. మరి కన్ను ఎక్కడ లయమైంది? మనస్సులో లయమైంది. మనస్సు ఎక్కడ లయమైంది? బుద్ధిలో లయమైంది. బుద్ధి ఎక్కడ లయమైంది? మన లోపల లయమైంది అన్నమాట. శబ్దాలు శ్రవణేంద్రియంలో లయమైనవి. మరి శ్రవణేంద్రియం మనస్సులో లయమైంది. మనస్సు ఎక్కడ లయమైంది? బుద్ధిలో లయమైంది. బుద్ధిలే మనలో లయమైంది. మన నుండి పుట్టింది కదా, అది మన స్వరూపమే అన్నమాట. ఈ విధంగా సృష్టిలో ఏ పదార్థాలు ఉన్నాయో శబ్దస్పర్శ రూపసగంధాలు సమస్తము ఆయా ఇంద్రియాలలో లయమైపోయి, ఆ ఇంద్రియాలన్నీ మనస్సులో లయమయ్యి, మనస్సులో బుద్ధి లయమయ్యి, బుద్ధి మనలో లయమైనప్పటికీ మన సృష్టి ఎంత ఉందో కొలాప్స్ అయిపోయింది అనమాట. ఏదీ లేదన్నమాట. అర్థమైందా? అప్పుడు అసలు ఇక అపహత పాపం అంటే ఇంకా పుణ్యం పాపం ఏంటని చెప్పండి. ఏదైనా కార్యకరణ సంఘాతం ఉండి విషయాలు ఉంటే ఈ పుణ్యపాపాలు వ్యవహారాలు ఉంటాయి. అక్కడ ఏం లేదు, డిమాలిష్ అయిపోయింది అనమాట. అర్థమైందా? అభయగం రూపం, మళ్ళీ దాని తర్వాత అక్కడ అభయగం రూపం. ఈ అభయగం రూపం అంటే అక్కడ మనకు భయమే లేదు, ఏమీ లేదు. దీని ఇది అర్థం కావాలంటే 4వ అధ్యాయం 2వ బ్రాహ్మణం 4వ మంత్రానికి వెళ్ళాల్సి వస్తుంది. వచ్చేసారా? తస్య ప్రాచీదిక్ ప్రాంచ ప్రాణ, దక్షిణాదిక్ దక్షిణే ప్రాణ, ప్రతీచిదిక్ ప్రత్యంచ ప్రాణ, ఉదీచిదిక్ ఉదంచ ప్రాణ, ఊర్ధ్వాదిక్ ఊర్ధ్వా ప్రాణ, అధోదిక్ అవాచిదిక్ అవాంచ ప్రాణ, సర్వాదిశ సర్వే ప్రాణ. స ఏష నేతి నేత్యాత్మ అగృహ్యో నైగృహ్యతే, అశీర్యో నైశీర్యతే, అసంగో నైసజ్యతే, అసితో న వ్యతతే, న రిష్యతి, అభయం వై జనక ప్రాప్తోతి హోవాచ యాజ్ఞవల్క్యః. అభయం వై జనక. ఈ మొత్తం బృహదారణ్యకాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అవపోసం పట్టేశారే. నా స్వరూపమే కదా అది నా స్వరూపమే కదా. మీరు చదివింది నా స్వరూపమే కదా. నా స్వరూపం నాకంటే భిన్నంగా ఎందుకుంటుంది అది? అభయం త్వా గచ్చతాత్ యాజ్ఞవల్క్యాయో నో భగవన్ అభయం వేదయసే, నమస్తేస్తు ఇమే విదేహాః అయమహమస్మితి. అభయం వై జనక ప్రాప్తోసీతి. అక్కడ ఏం చెప్పిండు? అంతే, అభయం వై జనక ప్రాప్తోసి. ఎందుకు అభయం వచ్చేసింది నీకు? దానికి పైన కారణం చెప్తుండు. ప్రాచీదిక్ ప్రాంచ ప్రాణా, దక్షిణాదిక్ దక్షిణే ప్రాణా, ప్రచీదిక్ ప్రతంచ ప్రాణా, ఉదీచిదిక్ ఉదంచ ప్రాణా, ఊర్ధ్వాదిశ ఊర్ధ్వా ప్రాణా, అవాచిదిక్ అవాంచ ప్రాణా, సర్వాదిశ సర్వే ప్రాణా. మీకు ఏమర్థమైంది? మీకు ప్రాణాలు ఎన్ని ఇప్పుడు? 5 కాదు, 19. మామూలుగా 17 అనుకో, 19 ప్రాణాలు నీవి. ఇప్పుడు నీవు ఉన్నావు. ఇప్పుడు నీ ప్రాణాలు ఇవి, నువ్వు అజ్ఞానివి, నీకు ఇన్నే ప్రాణాలు. నువ్వు సర్వాత్మమైనవు అనుకో, నీకు తూర్పు రుక్కున్న ప్రాణాలన్నీ నీవేగా. తూర్పు దిక్కు ఎన్ని ప్రాణాలు ఉన్నాయో అంటే ఎన్ని ప్రాణాలు ఉన్నాయో అన్నీ నావే. దక్షిణ పక్క ఎన్ని ప్రాణాలు ఉన్నాయో అన్నీ నీవే. పడమటి పక్కన ఎన్ని ప్రాణాలు ఉన్నాయో అన్నీ నీవే. ఉత్తరం పక్కన ఎన్ని ప్రాణాలు ఉన్నాయో అన్నీ నీవే.
ఊర్ధ్వ ఇక చూడు ఓ భూర్భువ స్వర్ మహర్జన్య సత్య తపోలోకాలు ఇట్లాంటివి ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇంకా ఆ ప్రాణాలు అవాచిదికి అవాంఛ ప్రాణా కిందికి ఇంకా అతల వితల సుతలాది పద్మ ఇంకేడు లోకాలు ఉన్నాయి కదా, అక్కడ ఎన్ని ప్రాణాలు ఉన్నాయో, ఇంకెక్కడెక్కడ ఉన్నాయో. సర్వాదిశ సర్వే ప్రాణ ఏదైనా మర్చిపోయి ఉంటే మనకు తెలియదు కదా. ఇంకా ఎందుకంటే ఈశాన్యమని ఆగ్నేయమని నైరుతని వాయువ్యమని భేదాలు చెప్పి 10 దిక్కులు పెట్టారు కదా. ఏదైనా మర్చిపోయినా ఎన్ని దిక్కులల్లో ఎన్ని ప్రాణాలు ఉన్నాయో అవన్నీ ప్రాణాలు నీవే అని నీకు తెలిసిపోయింది కాదు జనక. అవన్నీ నీకు తెలిసిపోయి నువ్వు సర్వాత్మని జ్ఞానం కలిగింది. ఏష నేతి నేత్యాత్మ అగృహ్యో నైగృహ్యతే అశీర్యో నైశీర్యతే అసంగో నైసజ్యతే అసితో నవ్యథతే న రిష్యతే అని నీ స్వరూపం నీకు తెలిసిపోయి నువ్వు సర్వాత్మమైన అయినందుకు నీకు అభయం వై జనక ప్రాప్తోసి నీకు అభయస్థితి కలిగిందయ్యా. అభయస్వరూపం అయిపోయినావు. ఇక్కడ ఆ అభయం అన్నమాట. ఇక్కడ చెప్పింది ఆ అభయం. అపహత పాప్మ అభయగుం రూపం, భయరహితమైనటువంటి తద్ యథా తద్ యథా దానికి ఉదాహరణ ఉండాలి కదా. ప్రతిజ్ఞ చేసినావు, దానికి ఉదాహరణ ఉండాలి కదా. రేపు చెప్పుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణ.